హాయ్ హలో అందరికీ. ఈరోజు క్రిస్పీగా చేపల ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చేపలను కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని చేపలను 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మసాలా మిశ్రమం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల కారం, చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని గరం మసాలా పొడి 1 స్పూన్ లేదా ఆ ప్లేస్లో మీరు చేపల మసాలా పొడి అయినా తీసుకోవచ్చు. వీటన్నిటిని కలుపుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇలా ఈ విధంగా మొత్తము కలుపుకొని ఇప్పుడు చేప ముక్కలను తీసుకొని ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకి పట్టించాలి. ఈ విధంగా అన్ని చేప ముక్కలకి ఇలా పట్టించుకొని మిశ్రమం మొత్తము పట్టేలా చూసుకొని 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ కప్పు ఉప్మా రవ్వను తీసుకొని ప్లేట్లో వేసుకొని ఈ విధంగా చేప ముక్కలను 2 వైపులా ఇలా ఈ రవ్వలో అద్దుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసి చేప ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని 10 నిమిషాలను లేదా 15 నిమిషాలైనా ఇలా ఒక 2 సార్లు తిరగవేసుకొని చేప ముక్కల్ని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని క్రిస్పీ చేప ముక్కల్ని సర్వ్ చేసేసుకుందాం. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ చేయండి. Please subscribe the Darshini Vlogs. Thank you.